భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాలగమనంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. ఇవి లోకంలోని ఒక అద్భుతమైన దేవాలయ గోడల వెనుక దాగి ఉన్న అత్యంత ప్రాచీనరుదైన చిత్రాల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించిన ఆదిశేషువు యొక్క సహస్ర ఫణాలపై ఉండే వజ్రాలు విశ్వంలోని నక్షత్రాల రహస్యాలకు మూలమని తక్కువ మందికి తెలుసు. దేవలోకపు వేశ్య రంభకు పూర్వజన్మలో ఒక గొప్ప ఋషి కుమార్తె అని ఆమె శాపం కారణంగా తన నిజరూపాన్ని కోల్పోయి అప్సరసగా మారిందని ఒక అరుదైన కథ ఉంది. శివుడు తన జటాజూటంలో చంద్రుడిని ధరించినప్పుడు చంద్రుడిలోని 16 కళలు కాకుండా ఒక అదృశ్య కళామ్నాయ శక్తిగా శివుడిలో లీనమైందని పురాణాలు చెబుతాయి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల ఆత్మలు నరకంలో కాకుండా కురుక్షేత్ర భూమిలోనే ఒక అదృశ్యమైన వీరలోకంలో తమ వారసుల కోసం ఎదురుచూస్తున్నాయని కొన్ని జానపద కథలు వివరిస్తాయి. లంకాధిపతి రావణుడు తన రాజ్యానికి వెళ్లే ముందు విశ్వకర్మను కాకుండా మయసభ నిర్మించిన మయాసురుణ్ణి తన నగరాన్ని నిర్మించమని కోరాడు. ఇది అతని అహంకారానికి ప్రతీక. యముడికి ధర్మరాజు అనే బిరుదు కేవలం జీవుల కర్మలను నిర్ణయించడం వల్ల మాత్రమే కాకుండా పూర్వజన్మలో ఆయన గొప్ప ధర్మబద్ధమైన రాజుగా పరిపాలించడం వల్ల కూడా వచ్చిందని చెబుతారు. త్రిపురాసురులు శివుడిచే సంహరించబడిన తర్వాత వారి 3 నగరాల శిథిలాలు విశ్వంలోని 3 కాలుష్యాలకు అహంకారం, కోరిక, ద్వేషం ప్రతీకగా మారి వాటిని శుద్ధి చేయడమే మానవ ఆధ్యాత్మిక లక్ష్యమని పురాణాలు చెబుతాయి. బలరాముడికి తన నాగలి ఆయుధంతో పాటు అనంత విజయమనే ఒక దివ్యమైన శంఖం కూడా ఉందని, అది యుద్ధంలో శత్రువుల బలహీనతలను బయటపెట్టేదని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టిని ప్రారంభించే ముందు తన మనస్సు నుండి ధర్మం, అధర్మం అనే 2 అదృశ్య శక్తులను సృష్టించాడని, వాటి మధ్య నిరంతర సంఘర్షణే విశ్వం యొక్క మూలమని పురాణాలు చెబుతాయి. కావేరీ నది కేవలం అగస్త్యుడు తన కమండలంలో బంధించిన తర్వాత గణేశుడు విడిపించింది మాత్రమే కాదని, ఆమె తన ప్రవాహంలో శ్రీరంగం అనే విష్ణు క్షేత్రాన్ని స్వయంగా సృష్టించి అక్కడి భక్తులను తన దివ్యశక్తితో రక్షిస్తుందని స్థానిక పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.